కరీంనగర్లో జరిగిన అధికారిక సమావేశంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఫెయిల్ అయ్యారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్యేను ముగ్గురు మంత్రుల ముందు లాక్కెళ్లడం దుర్మార్గ చర్యని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని గంగుల కమలాకర్ అన్నారు. ఆయన ప్రజలు ఏదైతే దళిత బంధు అడిగినో దాన్ని అడిగిండ్రు, దానికి మధ్యన పక్కగా ఏం కామెంట్ చేసిండో అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శన ప్రత్యాపనాలు జరిగింది, ఆవేశంగా మాట్లాడుకున్నారు. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని మామూలు ఆహ్వానిస్తూనే మేము పోయినాం కదా. నేను పక్కకు లేదు, నా తర్వాత నేను అడిగిన క్లియర్గా నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలు ఇప్తామనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశానికి వచ్చేసిందని చెప్పేసి క్లియర్గా. సో దాని ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసినట్టు విఫలమైనమే అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎట్లెత్తారండి? కంట్రోల్ చేస్తే కాదు 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు పెట్టుకుని కొట్టాడుకుంటున్నా వాళ్ళు ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా. కానీ పోలీసులకు గుంజుకోవాల్సిన అవసరం ఉన్నది, 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది.